నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, ఆధ్యాత్మికను సామాజిక సేవతో సమ్మిళితం చేసిన గొప్ప వ్యక్తి సత్యసాయి అని కితాబు. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి, G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైరాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. నేటితో ముగియనున్న తెలంగాణ ఈశాన్య రాష్ట్ర కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. నేడు ఈశాన్య రాష్ట్రాల డాక్యుమెంటరీల ప్రదర్శన. తేజస్ యుద్ధ విమాన దుర్ఘటన దురదృష్టకరమన్న గజేంద్ర సింగ్ షెకావత్. పూర్తి స్థాయి విచారణ తర్వాతే నిర్ధారణకు రావచ్చని వ్యాఖ్య. భారత్తో రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసిన సఫారీ జట్టు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు. హైదరాబాద్ సహా తూర్పు జిల్లాలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోహాన్స్బర్గ్లో ఈరోజు ప్రారంభమయ్యే G20 నాయకుల సదస్సులో పాల్గొననున్నారు. స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులు, ఇంధన పరివర్తన, ప్రపంచ పాలన సంస్కరణలు వంటి పలు కీలక అంశాలపై జరగనున్న చర్చల్లో ప్రధాని భాగస్వామి కానున్నారు. 2014లో తొలిసారి ప్రధాని పీఠం అధిరోహించాక నరేంద్ర మోదీ 12వసారి G20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలకు ఆఫ్రికా తొలిసారి ఆతిథ్యం ఇవ్వడం ప్రాముఖ్యత సంతరించుకుంది. సమానత్వం, స్థిరత్వం, ఇతరత్వంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. విపత్తు నిర్వహణ, తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు స్థిరత్వాన్ని నిర్ధారించడం, న్యాయమైన ఇంధన పరివర్తన కోసం ఆర్థిక సమీకరణ, సమ్మిళిత స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం వంటి వాటిపై ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు జరగనున్న పలు ద్వైపాక్షిక సమావేశాల్లో సైతం ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మికతను సమాజ సేవతో సమ్మిళితం చేసిన ఘనత సత్యసాయికి దక్కుతుందని అన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः. प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं. समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never are eternal and universal. Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth,
good conduct, peace, love and non-violence are our curriculum. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వైరాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు కొత్తగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం బోనకల్లో ఇందిరా మహిళా డైరీపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం మదిరా పెద్ద చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్నారు. వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు మరి ఈ దీప ప్రజ్వలనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి వారి చేతుల మీదుగా. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగియనుంది. నేడు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎంపికైన ఫీచర్ ఫిలింలు, షార్ట్ ఫిలింలు, డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. మేఘాలయ చిత్రం ఓ నాత ఐమాక్స్ స్క్రీన్లో ప్రదర్శించనున్నారు. తెలుగు, ఈశాన్య సినిమాల మధ్య సాంస్కృతిక బంధాలను పెంచే ప్యానెల్ డిస్కషన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు మరో స్పెషల్ స్క్రీనింగ్, రాత్రి 7 గంటలకు క్లోజింగ్ సెరమనీతో కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న భారతీయ కళా మహోత్సవం నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సామాన్యులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. పశ్చిమ భారత ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఈ మహోత్సవం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉచిత ప్రవేశం ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ హస్తకళలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు నేడు ప్రత్యేకంగా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డు విజేతలతో పాటు 250 మంది కళాకారులు పాల్గొంటున్నారు. నీటిని పొదుపుగా వాడుతూనే పంట దిగుబడి పెంచాలనే బృహత్ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కృషి సంచాయ్ యోజన సత్ఫలితాలను ఇస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బిందు సేద్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రిప్ ఇరిగేషన్ విధానంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, కృషి వికాస్ యోజన పథకాలపై జగిత్యాల జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంట దిగుబడి పెంచే విధంగా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 84 కోట్ల విలువైన 9,879 డ్రిప్ రైతులకు అందించారు. వీటి ద్వారా 26,068 ఎకరాలకు డ్రిప్ ద్వారా సాగునీరు అందుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్ ద్వారా పండ్ల తోటలు, కూరగాయల సాగుతో పాటు మొక్కజొన్న, ఆయిల్ పామ్ తోటలు పెంచుతున్నారు. ఒక్క చుక్కతో ఎక్కువ పంట అనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా నీటి వృధాను అరికట్టడే కాకుండా ఎరువుల పిచికారీ కూడా సులభతరం అవుతుందని రైతులు పేర్కొన్నారు. మన మొక్కజొన్న అవి వేసేవాడిని, ఇప్పుడు కూరగాయల పంట సైడ్ వచ్చి డ్రిప్పు, మల్చింగ్ కవరు ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మేము కూరగాయల సైడ్ బీర, కాకర, సోర పండించుకుంటున్నాము. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాకు నీటి వినియోగం కూడా తక్కువ వాటర్ తోటి ఎక్కువ పంట తీసుకోవడం సాధ్యమవుతుంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ మరియు బీసీలకు 90%, ఇతరులకు 5 ఎకరాల లోపు ఉంటే 90%, 5 ఎకరాల పైన ఉంటే 80% సబ్సిడీ అందిస్తున్నారు. సాధారణంగా ఒకసారి డ్రిప్ కు సబ్సిడీ తీసుకుంటే మళ్ళీ 7 సంవత్సరాల వరకు సబ్సిడీ రాదు. అయితే కొత్తగా ఆయిల్ పామ్ తోటలు పెట్టాలనుకునే రైతులను ప్రోత్సహించడానికి మాత్రం రెండోసారి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సూక్ష్మ నీటి పారుదలను ప్రోత్సహించి నీటి వృధాను తగ్గించడమే లక్ష్యంగా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 10,000 మంది రైతులకు డ్రిప్లను సబ్సిడీపై ఇచ్చామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మొక్కలకు అధిక నీరు ఇవ్వడం వల్ల తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని, డ్రిప్ ద్వారా ఎంత అవసరం ఉందో అంతే నీటిని మొక్కలు పీల్చుకుంటాయని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ రైతులకు సబ్సిడీలో ఇస్తున్నాము. జనరల్ ఫార్మర్స్కి
5 ఎకరాలు ఉన్న 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 80% సబ్సిడీ, 5 ఎకరాల బిలో ఉన్న వాళ్ళకి 90% సబ్సిడీ, అలాగే ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. పండ్ల తోటలకు, ఇతర పంటలకు, అలాగే ఆయిల్ పామ్కి సంబంధించి ఫార్మర్స్ని 10,000 మంది రైతులను కవర్ చేయడం జరిగింది. రైతులకు అవగాహన కల్పించేది మేము డ్రిప్ ఇరిగేషన్ యూటిలైజ్ చేసుకోండి అని. ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తే నీటి వృధాను అరికట్టవచ్చు. తద్వారా రైతాంగంతో పాటు మానవాళికి మేలు చేసిన వారమవుతాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి స్వయం ఉపాధి పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వివిధ ట్రేడ్లలో నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, కోర్సు శిక్షణ అనంతరం అప్రెంటిస్ సమయంలో నెలకు 12,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంచిర్యాల రావడం జరిగింది. రియలీ బ్రహ్మాండమైన మెషినరీ ఉన్నాయి ఇక్కడ. ఆటోమేటిక్ వెల్డింగు, సిఎన్సి కట్, లేజర్ మెషిన్స్, మళ్ళీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ట్రైనింగ్ లాస్ట్ టైము కలెక్టర్ గారితో వచ్చినప్పుడు కూడా చూసినాం మేము. ఇక్కడ దాదాపు 170 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ శాలరీ ట్రైనీకి దాదాపు 12,000 రూపీస్ పర్ మంత్. అప్రెంటిస్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వారికి 12,000 రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈఎస్ఐ ఆసుపత్రి స్థలాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం 3 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించింది. 150 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి రామగుండం ప్రాంతంలో ఈఎస్ఐ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తినట్లు గుర్తు చేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో చర్చించి ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షనింగ్ కోసము చాలా కృషి చేయడం జరిగింది. ఢిల్లీలో మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారితో పాటు మన్సుఖ్ మాండియా గారు, ఎవరైతే లేబర్ మినిస్టర్ గారు ఉన్నారో కేంద్రంలో, వారితో కూడా మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళాలి, రామగుండం ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది. చిన్న ఏర్పాటు కూడా లేదు, సరిగా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు. బయట రోడ్డు మీదనే నుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అంకిత భావంతో పనిచేసే కోటాను కోట్ల మంది కార్మికులకు భారత చరిత్రలో ఒక గొప్ప బంగారు అధ్యాయం ఆరంభమైంది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత కార్మికుల జీవితాలను మార్చివేసే అతిపెద్ద సంస్కరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 29 పాత కార్మిక చట్టాలను కలిపి 4 ఆధునిక కార్మిక చట్టాలు నిన్నటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చేశాయి. ఇది కేవలం చట్టాల మార్పు మాత్రమే కాదు, కార్మికుల భవిష్యత్తును బంగారుమయంగా మార్చే మహా సంస్కరణ. వివరాల్లోకి వెళ్తే,
దేశంలో గత 70-80 ఏళ్లుగా అమలవుతున్న 29 కార్మిక చట్టాలు ఇక చరిత్ర కానున్నాయి. వాటి స్థానంలో నవంబర్ 21 నుంచి 4 కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయి. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020. ఈ 4 కోడ్స్తో కార్మికులకు మరింత భద్రత, సంక్షేమం, సామాజిక హామీలు అందుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కార్మికులకు మరింత సమానత్వం, భద్రత, సంక్షేమం అందించేందుకు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం. ఇవి 29 పాత చట్టాలను సరళీకరించి కాలానుగుణంగా మార్చినవి. పాత చట్టాలు 1930-1950ల మధ్య రూపుదిద్దుకున్నవి. అప్పటి ఆర్థిక వ్యవస్థ, పని పద్ధతులు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ చట్టాలు ప్రస్తుతం సంక్లిష్టంగా, కాలం చెల్లినవిగా మారాయి. ప్రపంచంలోని చాలా దేశాలు తమ చట్టాలను సరళీకరించి ఏకీకృతం చేస్తున్నాయి. భారత్లో ఈ కొత్త చట్టాలు సమస్యలను పరిష్కరిస్తాయి. సరళమైన, ఆధునికమైన గిగ్ ఎకానమీకి అనుగుణమైనవిగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంస్కరణలతో ఏ కార్మికుడు కనీస వేతనం లేకుండా ఉండదు. అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి అవుతుంది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు కూడా సామాజిక భద్రత పొందుతారు. మహిళలు రాత్రిపూట కూడా సురక్షితంగా పనిచేయవచ్చు. 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు 1 ఏడాది పనిచేస్తేనే గ్రాట్యుటీ వస్తుంది. ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్, యజమానులకు కంప్లైంట్స్ భారం తగ్గుతుంది. ఇక కార్మికులకు లాభాలు చూస్తే అందరికీ నేషనల్ ఫ్లోర్ వేజ్ హామీ ఉంటుంది. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. అపాయింట్మెంట్ లెటర్తో ఉద్యోగ భద్రత పెరుగుతుంది. గిగ్ వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ ఫండ్ అందుతుంది. మహిళలకు రాత్రి పని, గ్రీవెన్స్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. మైన్ వర్కర్లకు కమ్యూటింగ్, యాక్సిడెంట్ కవర్, ఎంఎస్ఎంఈ వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. బీడీ వర్కర్లకు ఓవర్ టైం డబుల్ వేజ్ ఉండగా, టెక్స్టైల్ వర్కర్లకు మైగ్రేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. గత దశాబ్ద కాలంలో సామాజిక భద్రత కవరేజ్ 19% నుంచి 64%కి పెరిగింది. ఇప్పుడు ఈ 4 కోడ్స్తో ఆ కవరేజ్ మరింత విస్తరిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన లేబర్ రూల్స్ వల్ల మైగ్రేషన్ వర్కర్లకు పోర్టబిలిటీ ఆఫ్ బెనిఫిట్స్ సాధ్యమవుతుంది. 29 పాత చట్టాలు తొలగి 4 ఆధునిక కార్మిక చట్టాలు అమలులోకి రావడం దేశ కార్మిక వ్యవస్థకు కొత్త యుగం. కార్మికుల హక్కులు బలపడతాయి. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ చట్టాలు ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు బలమైన పునాది వేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక సంస్కరణలతో దేశ కార్మిక శక్తి మరింత బలోపేతమవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా కంది పంట సాగు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో కంది విత్తనాలు కిట్లు పంపిణీ చేసింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా సూర్యాపేట జిల్లాలో రైతులు ఈ సీజన్లో 4000 ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 కేజీల కంది విత్తనాల కిట్లను వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది. గతంలో 2000 ఎకరాల్లో కంది పంట సాగు అయ్యేది. అయితే ఈసారి 900 కిట్లను పంపిణీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తృణధాన్యాలకు మద్దతు ధర పెంచడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం రెట్టింపైంది. ఇతర పంటలతో పోలిస్తే కందికి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. ఈ సాగుతో రైతులు అధిక లాభాలు గడించవచ్చని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా కంది విత్తనాలు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కంది పంట విస్తీర్ణాన్ని పెంచడం కొరకు జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 900 కిట్లు ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క కిట్లను మనకు 4 డివిజన్లలో కూడా రైతులకు అందజేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క పప్పు ధాన్యాల అవసరం కూడా చాలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యొక్క కంది పంట విస్తీర్ణాన్ని పెంచడం కొరకు ఈ యొక్క మినీ కిట్ల రూపంలో విత్తనాన్ని 900 కిట్లు మనకు జిల్లాలో అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం 4000 ఎకరాల పైన కంది పంట సాగైంది. రైతులు కూడా ఈ యొక్క మనం ఇచ్చిన ఈ యొక్క కిట్ల ద్వారా ఈ కంది పంటను సాగు చేసి వాళ్ళు కూడా మంచి దాని యొక్క గ్రోత్ అంటే దాని యొక్క పెరుగుదల బాగుంది. దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. మిషన్ ద్వారా కందులు ఉచితంగా పంపిణీ చేసారు. అవి తెచ్చి వేసిన మోడీ ఈసారి పప్పు ధాన్యాలకు ఇట్లా మద్దతు ధర ప్రకటించిండు. ఈసారి మరి మేము ధర వస్తుందని పెట్టినాం. ఉచితంగా ఇచ్చిన వల్ల 50 ఎకరాలు సుమారు 50 ఎకరాలు మాత్రం చుట్టూ రైతులు పెట్టినాం. మరి సిరిధాన్యాలకు మోడీ కొద్దిగా రేటు పెంచిండు కాబట్టి అందుకనే రైతులు అందరూ ముందుకొచ్చి సాగు చేసినాం. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామం ఇక మోడల్ సోలార్ విలేజ్గా మారబోతుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలో 1 కోటి నిధులతో
ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు వేయనున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో 5,000కు పైగా జనాభా ఉన్న 6 గ్రామాల్లో కొలనుపాక ఒకటే అవకాశం సాధించింది. ఈ గ్రామంలో 1,984 గృహాలు, 9,120 మంది జనాభా ఉన్నారు. 16 ప్రభుత్వ భవనాలకు 23 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ప్రతి నెల 2 లక్షలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది. వేసవిలో ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కేంద్రం ₹1 కోటి నిధులు మంజూరు చేసింది. రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలపై 2 నుంచి 5 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు వేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్, రైతు వేదిక, ఎస్సీ హాస్టల్, హోమియోపతి సెంటర్, లైబ్రరీ ఇలా అన్ని ప్రభుత్వ భవనాలకు ఉచిత విద్యుత్ అందనుంది. మిగిలిన విద్యుత్ను వీధి లైట్లు, మంచినీటి మోటార్లు, వాటర్ ప్లాంట్లకు వినియోగిస్తారు. కొలనుపాక గ్రామం ఇప్పటికే టూరిస్ట్ విలేజ్ గా గుర్తింపు పొందింది. జైన మందిరం కోసం దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. గ్రామంలో సోలార్ పట్ల అవగాహన ఉండటం, రూఫ్ టాప్ స్పేస్ సరిపడా ఉండటం ఈ గ్రామాన్ని ఎంపిక చేయడానికి కారణమయ్యాయి. బిల్లు భారం తగ్గడంతో పంచాయతీకి ఏటా 2 లక్షల ఆదా అవుతాయి. ఆ డబ్బును గ్రామాభివృద్ధి పనులకు వాడుకోవచ్చు. పర్యావరణం కాపాడటం, పునరుత్పాదక శక్తి ప్రోత్సాహం రెండూ సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా DRDO నాగిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ₹1 కోటి నిధులు మంజూరు చేసిందని, రెడ్కో సంస్థ ద్వారా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు వేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి ఉచిత విద్యుత్, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యమవుతాయని వెల్లడించారు. కొలనుపాక గ్రామ పంచాయతీలో సోలార్కు సంబంధించినటువంటి వ్యక్తిగత లబ్ధిదారులు కొంతమంది ఇంత పూర్వమే సొంతంగా కొంతమంది చేసుకోవటం, సబ్సిడీ మీద కొంతమంది చేసుకోవటం ముందుకు రావడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సోలార్ పవర్ జనరేషన్ సంబంధించి కొంత నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉండటం వల్ల వాళ్ళ సర్వే ప్రకారంగా TG రెడ్కో వాళ్ళు ఈ 6 గ్రామాల్లో కూడా సర్వే చేసుకోవడం జరిగింది. ఈ 6 గ్రామాలలో కూడా కొలనుపాక గ్రామ పంచాయతీ అయితే ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాబట్టి 100% సోలార్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారన్న ఆలోచనతో ఈ యొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొలనుపాకాన్ని TG రెడ్కో వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 2 లక్షల బిల్లు వచ్చేదని, ఇప్పుడు 0 బిల్లు వస్తుందని పేర్కొన్నారు. ఆ డబ్బును గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలకు వాడుకోగలమని తెలిపారు. ఉపాధ్యాయుడు వేణుగోపాల్ మాట్లాడుతూ పాఠశాలలో నిరంతరాయంగా కరెంటు ఉంటుందని తెలిపారు. ఫ్యాన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ క్లాసులు అన్నీ నడుస్తాయని తెలిపారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి దానికి సంబంధించినటువంటి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి ప్రొడక్షన్ చేసేందుకై సర్వేలాగా DPMకి సిద్ధం చేయడానికి మొన్న పోయిన వారం సందర్శించడం జరిగింది. విధంగా మరి దాదాపు నెలకు ₹4,000 పైగా కరెంట్ బిల్ వస్తుంది. దీన్ని మనం ఆదా చేసుకోవచ్చు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ వినియోగించడం ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు. అదేవిధంగా మరి మనకు కావాల్సినటువంటి విద్యుత్తును మనం తయారు చేసుకొని వినియోగించవచ్చు. అదేవిధంగా టోటల్ కొలనుపాక గ్రామాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడం వల్ల మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో డబ్బులు ఆదా అవుతాయి. కొలనుపాక గ్రామం మోడల్ సోలార్ విలేజ్ గా మారితే బిల్లు భారం తగ్గుతోంది. గ్రామాభివృద్ధి వేగం పెరుగుతోంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో దేశంలోని వేలాది గ్రామాలు ఇలాగే మారాలని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట పర్యటన చేపట్టారు. పర్యటన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కవిత, గ్రామీణ బలం పట్టణ ఆకాంక్షల సమ్మేళనంతో రంగారెడ్డి జిల్లా తెలంగాణ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతులు, రోజువారీ కూలీలు, యువత, మహిళలతో మాట్లాడిన అనుభవాలు దృఢ సంకల్పం, దీర్ఘకాలిక నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. అన్నీ ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ఇంకా తన సరైన వాటా కోసం ఎదురు చూస్తుందని అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఆ జిల్లాకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిని పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ రీడర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్వాన స్థాయిలోనే కొనసాగుతుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఈ ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో AQI లెవెల్స్ 359గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. కాగా నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 బయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలని పాఠశాలలను ఆదేశించింది. గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీకి చేరటంతో సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్కు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలడంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. యుద్ధ విమానం కూలడం దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగే వరకు దీనిపై ఎలాంటి నిర్ధారణకు రాలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై గతంలో భారత వైమానిక దళంలో పనిచేసిన పలువురు రిటైర్డ్ అధికారులు కూడా స్పందించారు. తేజస్ విమాన ప్రమాదాన్ని పరిశీలిస్తే పైలట్ నియంత్రణ కోల్పోవటం లేదా గురుత్వాకర్షణ శక్తి ఒత్తిడి తీవ్రమై అతను స్పృహ కోల్పోయి ఉండవచ్చని రిటైర్డ్ కెప్టెన్ అనిల్ గౌర్ అన్నారు. కాక్పిట్ నుంచి పూర్తి డేటాను సేకరించిన తర్వాత మాత్రమే ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకోగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పైలట్ నమన్ సయాల్ ప్రాణాలు కోల్పోవడం విచారకరమైన విషయమన్నారు. ఒకవేళ పైలట్లు కాళ్లలో రక్తం నిలిచిపోకుండా ఉండటానికి జీ సూట్ ధరిస్తారు. దానితో కూడా సమస్య అయి ఉండవచ్చని తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగించేందుకు 28 సూత్రాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రతిపాదనపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ఆయన అవసరమైతే అమెరికాతో స్నేహబంధాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా తెలిపారు. ఈ శాంతి ప్రణాళికపై ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో జెలెన్స్కీ బదులిచ్చారు. శాంతి పునరుద్ధరణ కోసం తమ ప్రతిపాదనపై వారం రోజుల్లోపు అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రణాళికను యుక్రెయిన్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని, లేదంటే వాళ్ళు పోరాడుతూనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జెలెన్స్కీ స్పందిస్తూ ప్రస్తుతం తమ దేశ చరిత్రలోని అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. యుక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు ఉంటాయని, ఇందుకోసం అవసరమైతే మిత్రులను కూడా వదులుకుంటామని పరోక్షంగా స్పష్టం చేశారు. ట్రంప్ శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ దీన్ని అంగీకరించి తీరాల్సిందేనన్నారు. కీవ్, దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమల్లోనే జీవిస్తున్నాయన్నారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికపై వివరణాత్మకమైన చర్చకు అంగీకరిస్తామని, అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. కాగా 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ఈ 28 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. రష్యాకు ఎక్కువ అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. దీని ప్రకారం డొనెట్ సహా పలు కీలక ప్రాంతాలను కీవ్ వదులుకోవాల్సి ఉంటుంది. తన సాయుధ దళాలను తగ్గించుకోవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్ పునరుద్ధరణకు సహకరించే విధంగా పలు అంశాలను కూడా చేర్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం అంచనా ఇచ్చింది. అయితే రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపింది. భారత పర్యటనలో భాగంగా ఆడుతున్న 2వ టెస్టులో దక్షిణాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. గౌహటి వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న సఫారీ జట్టు కడపటి వార్తలు అందేసరికి 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్క్ రమ్ 38, రికెల్టన్ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టాడు. 2 మ్యాచ్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 1-0తో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ సమం కానుంది.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది. పేస్ బౌలర్ల హవా సాగుతున్న పోరులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆల్అవుట్ కాగా ఆస్ట్రేలియా 132 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆల్అవుట్ అయింది. అటెన్కన్స్ 37, ఒలిపోప్ 33, బెన్ డకెట్ 28, క్యార్స్ 20 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, బ్రెండన్ డగెట్ చెరో 3 వికెట్లు చేశారు. నేడు ఆటకు రెండో రోజు కాగా ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యం నిలిచింది. గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఐఫీ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఉన్నాయి. కళా అకాడమీలో ఈ సాయంత్రం 6 గంటల వరకు మాస్టర్ క్లాసులు, ప్యానెల్ చర్చలు, ఫిలిం బజార్ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇమ్రాన్ హాష్మి, యామి గౌతమ్ నటించిన హక్ సినిమా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ముజఫర్ అలీ డైరెక్ట్ చేసిన గమన్ క్లాసిక్ ఫిలిం స్క్రీనింగ్ సాయంత్రం 4 గంటలకు ఉంది. రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో ఇఫిస్టా కల్చరల్ షోకేస్లో లైవ్ మ్యూజిక్, థియేటర్ పెర్ఫార్మెన్స్లు జరుగుతాయి. కాగా ఈ వేడుకలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ఆధ్యాత్మికను సామాజిక సేవతో సమ్మిళితం చేసిన గొప్ప వ్యక్తి సత్యసాయి అని కితాబు. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వైరాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. నేటితో ముగియనున్న తెలంగాణ ఈశాన్య రాష్ట్ర కనెక్ట్ ఫిలిం ఫెస్టివల్. నేడు ఈశాన్య రాష్ట్రాల డాక్యుమెంటరీల ప్రదర్శన. తేజస్ యుద్ధ విమాన దుర్ఘటన దురదృష్టకరమన్న గజేంద్ర సింగ్ షెకావత్. పూర్తి స్థాయి విచారణ తర్వాతే నిర్ధారణకు రావచ్చని వ్యాఖ్య. భారత్తో రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసిన సఫారీ జట్టు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు. హైదరాబాద్ సహా తూర్పు జిల్లాలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.